ఇంతసేపు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టర్ గారు మీకు లెటర్ ఇస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మరి నేను ఒక్కడే డిసైడ్ చేసేది కాదు ఇది. నేను డిసైడ్ చేయమని ఎవరు చెప్తున్నారు? మీరు నన్నే డిసైడ్ చేయమంటున్నారు. లేదు ఏం చెప్పమని ఒక నిమిషం కోరం ఉందా లేదా ఫ్యాక్చువల్ పొజిషన్ మీకు నేను ఐ హావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యు. వాట్ ఇస్ దట్? ఇంతమంది మీరు లెటర్ అడిగారు. బోర్డు స్ట్రెంత్ 15, ముగ్గురు ఎలక్షన్ జరగలేదు, రిమైనింగ్ 12. సో హౌ మెనీ టుడే 11 members have attended. Out of 11, 9 have signed the minutes. తర్వాత 2 have not signed. కోరం is 10 అని ఇచ్చాను నేను. మినిట్స్ కలెక్టర్ కి ఇస్తామని చెప్పినారు కదా. మినిట్స్ లేదు మేడం. అదే మాట చెప్పండి అబ్బా కలెక్టర్ కి. బోర్డు మీటింగ్ బోర్డు మీటింగ్ మినిట్స్ కలెక్టర్ గారికి ఇవ్వరు మేడం. అదే మాట కలెక్టర్ కి చెప్పండి అంటున్నా నేను. ఇందాక ఇస్తామని చెప్పినారు కదా కలెక్టర్ కి మీరు. నమస్కారాలండి. ఈరోజు విద్యా డైరీకి నేను రావడం జరిగింది. నేను వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి కానీ మీడియాకి కానీ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నేను కేవలం నా 2 బండ్లు వేసుకొని విద్యా డైరీకి ఎవరికి తెలియకుండా ఏ హడావిడి లేకుండా కేవలము కొన్ని ప్రశ్నలు క్లారిటీ రావాల్సింది ఉంటే ఆ ప్రశ్నలు అడగడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా కేవలం నేను ఎండీతోనే మాట్లాడుతున్నాను. ఎండీతోనే నేను ప్రశ్నిస్తున్నాను. ఎండీ దగ్గర నుంచి ఆన్సర్లు కావాలని చెప్పి నేను ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి అసలు విద్యా డైరీకి సంబంధించిన ఏదైతే ఈరోజు బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నారో ఆ బోర్డ్ మీటింగ్లో వన్ ఆఫ్ ద ఎజెండా వచ్చేసి ఎవరైతే కొంతమంది డైరెక్టర్లను ఒక 3-4 డైరెక్టర్లని వాళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఊర్లో ఉంటున్న సొసైటీని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఎజెండాలో పెట్టడం జరిగింది. ఈ ఎజెండాలో ఏదైతే పెట్టినారో ఈ 4 డైరెక్టర్లని ఎందుకు సస్పెన్షన్ మీరు పెట్టారు, ఎందుకు వాళ్ళని రద్దు చేయాలని అనుకుంటానని ప్రశ్నించడానికి నేను వచ్చిన. ఎందుకంటే ఇందులో నా కాన్స్టిట్యున్సీ సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు ఉన్నారు. మీరు కేవలం ఒక డైరెక్టర్ మీద మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే అది మీ బోర్డు, మీ కథ, మీదంతా అది మీ సపరేట్గా ఉంటుంది. కానీ అక్కడ సొసైటీనే రద్దు చేయాలనుకుంటున్నారు. అంటే దాదాపుగా 100 మంది 150 మంది రైతులు ప్రతిరోజు 800-900 లీటర్లు పోసే రైతులని ఆ సొసైటీని రద్దు చేయడం వల్ల రైతులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఆగిపోతాయి, రైతులకి వచ్చే స్కీమ్స్ అన్ని బోనస్లు ఆగిపోతాయి. నా కాన్స్టిట్యున్సీలో సరే మిగతా కాన్స్టిట్యున్సీలో నీకేమమ్మా అని అడిగితే నా కాన్స్టిట్యున్సీ సంగతి చెప్తలే. వాళ్ళకి వచ్చే బోనస్లు పోతాయి, వాళ్ళకి ఆడపిల్లలకి ఏదైనా పెళ్లిళ్ళు చేయాలంటే వాళ్ళకి వచ్చే స్కీమ్స్ పోతాయి, వాళ్ళకి ప్రభుత్వం అదే సొసైటీ నుంచి రావాల్సిన అన్ని కూడా కోల్పోతారు. ఇది ప్రశ్నించడానికి నేను రావడం తప్పంటున్నారు. అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను నా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడానికి రావడం తప్ప? ఇందాక చైర్మన్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట. నేను అది ప్రెస్ మీట్ నేను చూడలే. కొంచెం మా వాళ్ళు చెప్పినారు కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడినాడు అని. సంస్కారం అనేది, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. నేను ఆ రోజు కూడా ఆవేశంగా మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినాను? బయటికి వీడియోలో నేను మాట్లాడింది వినిపించిందే కానీ అవతల పక్కన ఫోన్లో ఆయనేం మాట్లాడుతున్నాడో తెలియదు కదా మీకు. అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే. గొంతు నాది గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడనే తప్ప అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు నేను వచ్చినాను, ఆయన ఏం ప్రశ్నించట్లేదే, ఆయన దగ్గర నుంచి సమాధానం రావాలని నేను అడగట్లేదే. నేను అడిగేదంతా ఏంది, ఎందుకు మీరు రద్దు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సిరివెలతో పాటు మిగతా 3 డైరెక్టర్లకు సంబంధించిన సొసైటీలను కూడా రద్దు చేస్తారంట. ఈరోజు అజెండాలో పెట్టినారు 3
సొసైటీని రద్దు చేస్తామని. ఎందుకు రద్దు చేస్తారండి? మీకు డైరెక్టర్ల మీద కోపం ఉంటే రైతుల మీద చూపిస్తారా? ఎంతసేపు ఇది మాది 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 అంటే ఏందండి? మ్యాక్స్ చట్టం అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఆస్తి మీకు రాసిచ్చినట్ట? మీ ఇంట్లో వాళ్ళది అదేమన్నా? ఎవరు ప్రశ్నించకూడదని ఎందుకు అంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఉండే రోల్ తక్కువ ఉండిండొచ్చు కానీ బట్ గవర్నమెంట్ హ్యాస్ అ రోల్. ఆ రోల్ ఏంటనేది రేపు పొద్దున నేను అసెంబ్లీలో మాట్లాడి చూపిస్తాను. ఈరోజు ఇంకొకటి అన్యాయం ఏంటంటే, ఎవరైతే నాకేం హక్కు ఉంది, ఈమె ఎందుకు వచ్చి అడుగుతుంది, ఈమెకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మా తాతగారు ఇక్కడ చైర్మన్ గా పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఎప్పుడు రాని సమస్య మీరు చైర్మన్ అయిన తర్వాత రావడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా నేను చైర్మన్ పైన అబాండాలైనాకో చైర్మన్ మీద ఇచ్చేయడానికో రాలేదు. నేను సింపుల్ గా ఒకటే అడుగుతున్నాను, 2 పాయింట్స్. ఈరోజు మీటింగ్ కి మీకు కోరం ఉందా లేదా? కోరం లేకపోతే మీటింగ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు? 2వ పాయింట్ ఏంది? మీరు డైరెక్టర్లను ఎవరైతే మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే సొసైటీ రద్దు చేయాలనుకుంటున్నారో ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ రెండింటికి నేను క్వశ్చన్ అడగడానికి తప్పేంటండి? ఈ 2 దాంట్లకి నేను క్వశ్చన్ అడగడానికి తప్పేముంది? ఇంకోటి, చాలా రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. వీళ్ళ బైలాస్ ప్రకారం, ఇది ఎవరితో కాదు, ఇది గవర్నమెంట్ కాదు, విజయ డైరీ వాళ్ళు రాసుకున్న బైలాస్. వీళ్ళ బైలాస్ ప్రకారంగా కూడా కోరము 2/3 ఉన్నా కూడా, అంటే 12 మంది ఇప్పుడు ఉన్నారు. 12 మందిలో 8 మంది అటెండ్ కావాలా, కానీ 10 మంది సంతకాలు ఉండాలా. ఇది నేను చెప్పే రూల్ కాదు, మీ విజయ డైరీ బైలాస్ లో ఉన్న రూలు. 10 మంది సంతకాలు పెట్టాలి అన్నప్పుడు 8 మందితోనే మీరు ఎందుకు సరిపెడుతున్నారు అనేది మా క్వశ్చన్. అంటే రూల్స్ మీరు రాసుకుంటారు, ఆ రూల్స్ మాకు చూపిస్తారు, అదే రూల్స్ నేను క్వశ్చన్ చేస్తే తప్ప. మీకు మళ్ళీ మీడియా వాళ్ళందరికి పెడతా. నేను ఎండి గారు ఇచ్చిన దాంట్లో కూడా స్ట్రెంత్ 15 మంది, డైరెక్టర్ స్ట్రెంత్ 15 మంది, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు 3, అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో 9 మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు. 10 మంది సంతకాలు లేవని ఎండి రాసిచ్చిన లెటర్ ఇది. మరి రూల్స్ ప్రకారం 10 మంది సంతకాలు ఉన్నప్పుడు కావాలనుకున్నప్పుడు 9 మంది మాత్రమే సంతకాలు పెడితే ఇది ఎట్లా వర్తిస్తుంది? ఫస్ట్ రద్దు చేసేటప్పుడు ఆ సొసైటీ, ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే, వీళ్ళ సొంత ప్రిస్టేజ్ల కోసము, వీళ్ళ కుర్జీ వీళ్ళ కాపాడుకోవడం కోసము సొంత పార్టీ కార్యకర్తలకు బలి చేస్తున్నారు. అంటే ఈ డైరెక్టర్ల కింద సొసైటీలకి వాళ్ళు సపరేట్ గా డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చినారు. పాలు పోసే వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ, దాంట్లో వైసీపీ రైతులు ఉండరా? వైసీపీకి ఓటేసే వాళ్ళు లేరా? వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. అంటే నీ కుర్జీ కాపాడుకోవడం కోసము నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళనైనా బలి చేయడానికి మీరు సిద్ధమైనారు. ఈ రోజు నేను అడిగిన దానికి తప్పని ఎవడైనా ఒక్కనైనా చెప్పమని చెప్పండి, నేనే క్షమాపణ చెప్పిపోతా. రైతుల కోసం మాట్లాడకూడదా మేము? ఇదెక్కడ అన్యాయం అండి? ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మీరు మాట్లాడుకుంటూ పోతే మేమెందుకు ఊరుకుంటాము? పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు, అవసరమైతే 10 రోజులు ఈడే కూర్చుంటా నేను. నా కాన్స్టిట్యున్సీలో నన్ను నమ్ముకున్న వాళ్ళని, నాకు సపోర్ట్ చేసే డైరెక్టర్లని మీరు ఇబ్బంది పెడతారంటే చూస్తూ కూర్చుంటామా? ఎందుకు ఊరుకుంటాము? ఎందుకు కొట్లాడుకుని ఉంటాము? మీరు కుర్చీ కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలుపుతారు, మంత్రాలు జరుపుతారు. ఎన్టీ రామారావు గారి మీద సడన్ గా ప్రేమ పుట్టుకొని ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతారు, మాకు నోటీసులు ఇస్తారు.
ఇప్పుడు ఇక్కడికి నేను రావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా నాకు ఏదో నేను బకాయిలు ఉన్నాను అని చెప్పి మొత్తుకుంటున్నాడు. నేను నిజంగాంటే నేను కట్టేది నీకుంటే నువ్వు ఎందుకు 5 సంవత్సరాలు నాకు నోటీసులు ఇవ్వలేదు? ఇందాక ఎండి చూపించి నాకు ఒకటి చూపిస్తున్నాడు. నేను ఒకటే చెప్పిన, 5 సంవత్సరాలు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు రాసిమ్మంటే మా అబ్బకి నోటీస్ ఇచ్చినాడంట. మా అబ్బకి నోటీస్ ఇస్తే నాకు ఇచ్చినట్ట? నేను పొద్దు నుంచి అడుగుతున్నా. సరే మా తాతగారికి మీరు నోటీస్ ఇచ్చినారు, రిసీవ్డ్ కాపీ ఉంటది కదా, ఆయన కాపీ రిసీవ్ చేసుకున్నట్టు కాపీ ఉంటది కదా, అది చూపించమంటే పొద్దు నుంచి చూపించట్లా. నాకు ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు నోటీస్ ఇవ్వలేకపోయినారని చెప్పి రాసిమ్మంటే అది రాసి అట్లా. ఇప్పుడు మీడియా మిత్రులందరూ ముందరే కోరం ఉందా లేదంటే చెప్పలేకపోతున్నాడు. ఇదేమి న్యాయం అంటే నాకు అర్థం కావట్లా. ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి నేను అది చూసి మాట్లాడితే ఆయనకి నాకు తేడా ఉండదు. డెఫినెట్ గా నేను కొట్లాడతా. నేను ఏదైనా ఇష్యూ పట్టుకుంటే డెఫినెట్ గా కొట్లాడతా. కానీ కావాలనే ఒక ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి కొట్లాడను. నా కొట్లాటలో నీతి, న్యాయం, నిజాయితీ ఉంటది. ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా అడ్డంగా నోటికి వచ్చినట్టు నువ్వు ఒక ఆడపిల్ల కూడా చూసుకుని నువ్వు అడ్డంగా నువ్వు మాట్లాడతావు. అదే నేను గొంతెత్తి గట్టిగా మాట్లాడితే నాది అన్యాయం అన్నట్టు చూపిస్తారు. ఇదేంది? కలెక్టర్ గారికి ఎండితో కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు మీరు సొసైటీని రద్దు చేసే పాయింట్ పెట్టడానికి వీల్లేదు అని చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ ఇప్పుడు మార్చి చెప్తున్నాడు. ఇది డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవుతుంది. ఈ బోర్డ్ మీటింగ్ చెల్లదు. ఇది రిటర్న్ గా ఎండి రాసిచ్చినాడు. కోరం లేదు. కోరం లేని మీటింగ్ కి వీళ్ళు ఇది బయటికి వస్తే మా పరువు పోతారని చెప్పి మీడియా మిత్రుల ముందర కోరం ఉంది అని చెప్పుకొని హడావుడిగా వెళ్ళిపోయినారు. ఇది ఎండి ఇచ్చిన లెటర్ ప్రకారం కోరం లేదు. 10 మంది సంతకాలు పెట్టాలా, 9 మంది మాత్రమే పెట్టినారు. 10వ సంతకం లేదు. సో అది చెల్లదు. తర్వాత ఇంకోటి, ఒక నిమిషం, ఏదైతే మధుసూదన్ రెడ్డి దీపగుంట్ల డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మీ డైరెక్టరే కదా, రూల్స్ మీ బైలాస్, మళ్ళీ మీ బైలాస్, మా రూల్స్ కాదు, మీ బైలాస్ ప్రకారంగా కూడా ఒక్క బోర్డ్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ కూడా అటెండ్ కాకపోతే ఆ డైరెక్టర్ ని రద్దు చేయాలా అని మీ బైలాస్ లో ఉంది. మళ్ళీ ఇది మాది కాదు రూల్స్, మీ రూల్స్, మీ డైరీ రూల్స్ ప్రకారంగా కూడా మధుసూదన్ రెడ్డి జనరల్ బాడీ మీటింగ్ కి ఒకటి అటెండ్ కాలేదు. లేదు అటెండ్ అంటారా? నా దగ్గర ఆధారం ఉంది. ఇవి మిగతా డైరెక్టర్లందరూ సంతకాలు పెట్టింది. ఇక్కడ మధుసూదన్ రెడ్డి నాట్ అటెండెడ్. మరి ఈయన ఎందుకు మీరు, ఈయన రద్దయిపోతే కోరం లేనట్టే కదా రూల్స్ ప్రకారం. ఈయన రద్దయిపోతే ఇప్పుడు కోరం లేనట్టే కదా. అట్లా చూసుకున్నా ఎట్లా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని, మీకు వత్తాసు పలికే వాళ్ళని, మీకు కమిషన్ ఇచ్చే వాళ్ళని, లేదా మీరు ఇస్తున్నారేమో వాళ్ళని పెట్టుకుంటారా? కేవలము విజయ డైరీలో మేము ప్రశ్నిస్తున్నాము, మాకు సపోర్ట్ చేశారని 3 డైరెక్టర్లు కాదు, సొసైటీస్ నే రద్దు చేస్తారంట. అది కూడా ఏం చిన్న సొసైటీస్ కాదండి. సిరివెల్ల సొసైటీ దాదాపుగా 800 నుంచి 900 లీటర్లు ప్రతిరోజు కూడా 800 నుంచి 900 లీటర్లు పాలు ప్రొక్యూర్ చేసి ఒక సొసైటీని క్యాన్సిల్ చేస్తాడంటే కేవలం మాకు సపోర్ట్ చేస్తున్నారని. 150 మంది రైతులు పాలు పోసే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏందండి? ఇది మేము మాట్లాడితే ఇది మేమేదో గలాటా సృష్టించినట్టు మీరు మాట్లాడతారా? అసలు మీకు గతంలో కూడా మీ మీడియా మిత్రులు అందరి ముందర డైరెక్టర్ ఎండి బయటికి వచ్చి ఏమని చెప్పినాడు?
ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ కి. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, డిసిఓ గారు, కలెక్టర్ గారు రిటర్న్ గా రాసి ఇచ్చినారు ఎండికి. మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మీరు అంతవరకు కండక్ట్ చేయొద్దని చెప్పి రిటర్న్ గా ఇచ్చినారు ఎండికి. ఇంత హడావిడిగా దొంగచాటుగా ఎందుకు వీళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకోవాలా, కోరం లేకపోయినా కూడా అనేది ఇప్పుడు మా ప్రశ్న. ఇప్పుడు ఎస్వి జగన్ ఏం మాట్లాడాడనేది నేను అది డిపార్ట్మెంట్ తో నేను తేల్చుకుంటాను. ఏమైనా అసభ్యంగా మాట్లాడినాడని నాకు అనిపిస్తే నేను కేసు కడతాను, లేదనుకుంటే వదిలేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుందంటే, మేము ఏదైనా అవినీతి, ఆయన చేసే అవినీతి బయట పెట్టేటప్పుడు చాలా గట్టిగా, పొద్దున పూట చాలా గట్టిగా మాట్లాడతాడు, ఉదయం పూట చాలా గట్టిగా మాట్లాడి లేదు నేను అది ఇది అఖిలప్రియ ఎట్లా వస్తుంది అది నా గురించి గట్టిగా మాట్లాడి రాత్రి ఆడవాళ్ళని ఇంటికి పంపించి బతిమాలిస్తాడు. అందుకే మేము ముందుకా వెనక్క అని ఇబ్బంది పడుతున్నాం. పగలపూట నా మీద ప్రెస్ మీట్ పెట్టి నా గురించి గట్టిగా మాట్లాడతాడు, రాత్రి పూట ఇంట్లో ఆడవాళ్ళని మా ఇంటికాడికి పంపించి మమ్మల్ని వదిలేయండి అని మళ్ళీ బ్రతిమాలుతాడు. కాదని చెప్పండి, ఏ ఆడవాళ్ళని పంపించలేని చెప్పమని చెప్పండి, నేను తీసుకోవాల్సిన యాక్షన్ నేను తీసుకుంటా. అప్పుడు ఎవరు నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. అది ఓకేనా? అంటే మీరు మమ్మల్ని బద్నాం చేయడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు గేమ్స్ ఆడతారా? మేము నిజాయితీగా ప్రశ్న అడిగినందుకు మమ్మల్ని మీరు తప్పు పడతారా? ఈరోజు ఇక్కడికి వచ్చినాను, ఏ మాత్రమైన చిన్నపాటు ఇన్సిడెంట్ జరిగిందా అండి? ఏ మాత్రమైన చిన్నపాటు గొడవ జరిగిందా? నేను ఎక్కడ వాళ్ళు మేము ఎదురు పడతామని చెప్పి మా వాళ్ళందరినీ బయటికి పంపించేసిన, ఈయన కర్నూలు నుంచి మనుషులను పంపించుకుంటాడా? కర్నూలు నుంచి మనుషులు తెప్పించుకుంటే భయపడిపోతామా మేము? బోర్డ్ మీటింగ్ కి చైర్మన్ కర్నూలు నుంచి మనుషులు ఎందుకు తెప్పించుకోండి అనేది మీకే తెలియాలా? ఎవడు మళ్ళీ మాట వినకుండా బయటికి పారిపోతే వాళ్ళని బెదిరించుకోవాలను. నేను ఇక్కడికి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు, వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి తెలియదు. సో మనుషులు ఎందుకు పిలిపించుకున్నాడండి? మీ దగ్గర కూర్చున్న డైరెక్టర్ల మీద మీకు నమ్మకం లేకుండా ఈరోజు సింపుల్ గా నేను ఎండిని కలవడానికి వచ్చిన, ఈయన ఏమన్నా కుర్జీలో కూర్చుంటే నా కుర్జీ అని ఎగురుతున్నాడు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఆయన కుర్జీ ఆయనకే పెట్టినాము. ఎందుకు వచ్చింది పాపం? ఆయన కుర్జీ మీద అంత ప్రేమ, ఎప్పుడే ఆయనకు ఒక సలహా చెప్తున్నాడు చూడండి, కుర్జీల మీద అంత ప్రేమ పెంచుకోవద్దు. ఈరోజు ఉంటుంది, రేపు ఊడుతుంది. ఎవరిదైనా కుర్జీల మీద ప్రేమ పెంచుకుంటే రేపు ఆ కుర్జీ నీకు గత అవుతుంది, పదవి కాదు, ప్రజలు కాదు. ఇప్పుడు నా కుర్జీ ఎగురుతున్నాడు కాబట్టి ఎందుకు వచ్చిన కుర్జీ పక్కన పడేసి ఆయనకే పెట్టుకొని ఈ ఎండి ఆఫీస్ లో వచ్చి కూర్చున్నాము. ఆయన ఎండిని అడుగుతున్నాం, ఎండిని ప్రశ్నిస్తున్నాం. ఈయనకెందుకు అంత ఉక్రోషం వస్తుంది? అవును, మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, మమ్మల్ని ప్రశ్నించరా మీడియా? మేము ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు? ఇళ్ళ కాడికి పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా? మరి నన్ను ఎవడు ప్రశ్నించకూడదు. నేను మోనార్క్ని, నేను హిట్లర్ అనుకుంటే రేపొద్దున అదే రైతులు నీకు బుద్ధి చెప్తారు, అదే రైతులు మిమ్మల్ని దించుతారు, అదే ప్రభుత్వం మీకు సపోర్ట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎండి మీ అందరి ముందర ఏమన్నాడు? నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడా లేదా? కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చంద్రబాబు నాయుడుకే వదిలేస్తున్నా, లోకేషన్కే వదిలేస్తున్నా, మీరు ఈడ జరిగే అన్యాయాలు, కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి, దాంట్లోనే రైతులు బాగుపడతారు. ఈ బిల్డింగ్ ఆ కుర్జీలు వాళ్ళకే వదిలేయండి, వాళ్ళే చూసుకుంటారు. మా కుర్జీలు, మా బిల్డింగ్లు, మాది అని ఎగురుతున్నారు కదా, అవి మాత్రం వాళ్ళకి అప్పచెప్పి ఒక కొత్త సొసైటీ పెట్టిద్దాను. సో మెయిన్ గా 3 పాయింట్స్ ఇక్కడికి రావడానికి. ఒకటి, కోరం లేకుండా బోర్డ్ మీటింగ్ జరిగింది. రెండోది, డైరెక్టర్లని రద్దు చేయడం కాదు, సొసైటీలను రద్దు చేస్తున్నారంట. ఇది రెండో పాయింట్ అడగడానికి వచ్చినాము. మూడోది, ఈ మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాకపోయినా కూడా ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? సో దీనికి మాకు నోటీసులు ఇచ్చినారు.
మేమేదో డబ్బులు కట్టాలని. ఆ డబ్బులు ఎందుకు మేము కట్టలేకపోయినామో 5 సంవత్సరాలు మీరు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? జనరల్ బాడీ మీటింగ్ కి విఖ్యాత్ అటెండ్ అయినాడు, బోర్డ్ మీటింగ్ టైంలో విఖ్యాత్ వచ్చినాడు, అది మీ అందరు కూడా తెలుసు. అప్పుడు ఎందుకు విఖ్యాత్కి నోటీస్ ఇవ్వలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అసలు నువ్వు చైర్మన్ గా ఎట్లా ఎక్కినావు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇగో ఈయన చైర్మన్ చేసేయండి అంటే 2 సంవత్సరాల నుంచి పాలు పోయాల్సిన వ్యక్తి సడన్ గా 20 రోజుల్లో డైరెక్టర్ అయిపోయినాడు, చైర్మన్ అయిపోయినాడు. 2 సంవత్సరాల నుంచి విఖ్యాత్ ఈ రోజు పాలు పోస్తున్నాడు, ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి విఖ్యాత్ని సస్పెండ్ చేయడానికి పెట్టినాడు. మిగతా డైరెక్టర్లు ఎవరైతే విఖ్యాత్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సొసైటీలు మాత్రమే రద్దు చేయడానికి పెట్టినాడు. ఇదేంది ఇది? అంటే మీరు ఇవన్నీ చేస్తూ పోతుంటే మేము చూస్తూ కూర్చుంటామా? సో దీంట్లో నో టెన్షన్. నంద్యాల ఏం టెన్షన్ వాతావరణం లేదు. ఎవడొచ్చి ఇక్కడ ఎగిరి గెంతులేసింది లేదు. మా కొద్ది పొద్దు నుంచి మేము ఈడే కూర్చున్నాం, ఈడే భోజనం చేస్తున్నాం. డైరీ వాళ్ళు పెట్టకపోయినా మేమే తెప్పించినాం. ప్రెస్ వాళ్ళకి బాగా సాక్షికి బాగా బిర్యానీ పెట్టింటాడు. బిర్యానీ కూడా పెట్టలేదా? అది కూడా పెట్టలేదంట పాపం సాక్షి వాళ్ళకి. సో ఏం టెన్షన్ వాతావరణం లేదు, అంత సాఫీగా జరుగుతుంది. నన్ను చూడంగానే మీడియా వాళ్ళకి టెన్షన్ వాతావరణం ఆటోమేటిక్గా వేసేస్తున్నారు. సో ఆ టెన్షన్ వాతావరణం లేకుండా జస్ట్ ప్రశ్నించడానికి మాత్రమే వచ్చినాం. గతంలో ఎట్లా ప్రశ్నించినాము ప్రతిపక్షంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము. దానికి ఏదైనా సొల్యూషన్ వస్తే రైతులు ప్రజలు బాగుపడతారు.